యూపీఎస్సీ 2025 మనకి మే 28న ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. మరి ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి ఒక 5 మంత్స్ స్ట్రాటజీ, అంటే మీరు డిసెంబర్ 15th నుంచి మే 15th వరకు ఈ స్ట్రాటజీని ఫాలో అయితే బాగుంటుంది అండ్ ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. సో 5 మంత్స్ ప్లానర్ ఏది ప్రిలిమ్స్ క్రాకర్. సో మీకు ఫండమెంటల్గా ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. అంటే స్టార్ట్ ఫ్రమ్ డిసెంబర్. ప్రధానంగా మీరు డిసెంబర్లో స్టార్ట్ చేసుకుని స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఈ రెండు కవర్ చేసుకోవాలి. సో డిసెంబర్ ఎందుకు అని అంటే మీకు 5 నెలల టైం ఉంటుంది. 5 నెలల టైంలో మనకి 6 యూనిట్లు సంబంధించినటువంటి స్టాటిక్ సబ్జెక్ట్ ఉంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనే సబ్జెక్ట్ కూడా ఉంది. సో వీటన్నిటినీ చదవాలి. అంటే యావరేజ్న ఒక్కొక్క దానికి 20 రోజులు టైం పెట్టుకొని ఆ తర్వాత టెస్ట్ సిరీస్ రాయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అండ్ వీటన్నిటి ద్వారా మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. బేసిక్ సబ్జెక్ట్ చదవడం, అప్డేట్ చేసుకోవడం, దానికి మళ్ళీ టెస్ట్ సిరీస్లు రాయడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, తద్వారా మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ దీంతోపాటు మీ మెయిన్స్ ఇంటిగ్రేషన్ కూడా జరగాలి. దీంట్లోనే ఏదైతే కోర్ సబ్జెక్ట్ ఉందో, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జోగ్రఫీకి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్ ఉందో, ఈ కోర్ సబ్జెక్టు ఇంటిగ్రేషన్ చేసుకోవాలి మెయిన్స్తో పాటు. సీసాట్ కూడా కంప్లీట్ చేసుకోవాలి ఒకవైపు. అంటే మీరు ఈ డిసెంబర్ 15th నుంచి ఆల్మోస్ట్ మార్చి 15th వరకు ఈ కోర్ సబ్జెక్టు మెయిన్స్, ప్రిలిమ్స్, ఓరియంటేషన్లో చదువుకోండి. తర్వాత సీసాట్ కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ తర్వాత దీంతో పాటు మీ చివరి 2 నెలల పాటు రివిజన్ మీద ఫోకస్ చేయొచ్చు. అంటే ఒక 3 నెలల్లో బేసిక్ సబ్జెక్ట్ ప్రిపరేషను, టెస్టులు, తర్వాత ప్రివ్యూ క్యూస్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ కూడా చేసేస్తే అప్పుడు రివిజన్ కూడా మీకు ఒక 2 నెలల పాటు ప్రిలిమ్స్కి ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు సబ్జెక్ట్ ప్రయారిటైజేషన్ చేసుకోవచ్చు 5 నెలల పాటు ఫోకస్ చేస్తే. అంటే ప్రధానంగా కోర్ సబ్జెక్టులు, నాన్ కోర్ సబ్జెక్టులు రెండింటిని, అలాగే కీ సబ్జెక్ట్స్ ఈ మూడింటిని ప్రయారిటైజ్ చేసుకోవచ్చు. అంటే ఐ టోల్డ్ యూ కోర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జోగ్రఫీ అండ్ తర్వాత ఈ నాన్ కోర్ సబ్జెక్ట్స్ అంటే అవి ఎక్స్క్లూజివ్గా మెయిన్స్లో ఉండేవి, ప్లస్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ మన ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, ఇటువంటి నాన్ కోర్ సబ్జెక్ట్స్. అలాగే కీ సబ్జెక్ట్స్ ఉన్నాయి కొన్ని, గవర్నెన్స్, ఎథిక్స్. సో ఏ సబ్జెక్ట్ ముందు చదవాలి, ఏ సబ్జెక్ట్ తర్వాత చదవాలి అనే ప్రయారిటైజేషన్ చేసుకోవడానికి కూడా ఈ 5 నెలల ప్రిపరేషన్ సరిపోతుంది. సో దీనికోసం మీరు 5 నెలల పాటు డైలీ షెడ్యూలింగ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక పూట, అంటే ఒక 4 గంటల పాటు కోర్ వీక్ సబ్జెక్టులను చదవండి. కోర్ వీక్ అంటే మీరు సపోజ్ కొంతమందికి హిస్టరీ వీక్లో ఉంటారు, కొంతమంది పాలిటీలో వీక్ ఉంటారు, కొంతమంది జాగ్రఫీలో వీక్ ఉంటారు. అలాంటి కోర్ సబ్జెక్టులో వీక్ ఏరియాస్ ఏదైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయండి. ఓ 2 గంటలు కోర్ స్ట్రాంగ్ ఏరియాస్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మీకు పాలిటీలో ఎక్కువ బాగా మార్కులు వస్తున్నాయి అనుకోండి, అది కోర్ స్ట్రాంగ్ ఏరియా. సో ఇది ప్రతిరోజు కంపల్సరీగా కోర్ సబ్జెక్ట్ మీద వీక్ ఏరియాస్లో ఉన్నటువంటి 4 గంటలు, తర్వాత స్ట్రాంగ్ ఏరియాస్లో ఒక 2 గంటలు ప్రాక్టీస్ చేయాలి. 2 అవర్స్ కరెంట్ అఫైర్స్ చదవండి. 1 ఇయర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఒక 1 అవర్ సీసాట్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. 1 అవర్ పాటు కంపల్సరీగా ఈ పీవీక్యూస్ కానీ, లేకపోతే కరెంట్ అఫైర్స్ కానీ, ఆర్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ రాబోయే అవకాశం ఉన్నటువంటి ఎంసీక్యూస్ కానీ ప్రాక్టీస్ చేయండి. సో మీకు సపోర్ట్గా ఈ ప్రోగ్రాంలో ఉండడం కోసం హిట్ 120 అనే పేరుతోటి ఓ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. హై ఇంపాక్ట్ థీమ్స్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. ఇది 3 నెలల ప్రోగ్రామ్. అంటే డిసెంబర్ 25న స్టార్ట్ అయ్యి మీకు మార్చి 15th వరకు ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ 3 నెలల ప్రోగ్రామ్. జిఎస్ అండ్ సీసాట్ రివిజన్ ఉంటుందన్నమాట. అండ్ ఈ ప్రోగ్రామ్ అనేది మీకు పీవీక్యూస్, ఎంసీక్యూస్ ఆధారంగా జరుగుతుంది. అండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివ్యూ జరుగుతుంది. సాకర్ అని అంటాం. SOCAR అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివ్యూ. సో ఈ హిట్ ప్రోగ్రాంలో భాగంగా ఏం చేస్తాం అని అంటే ఈ హై ఇంపాక్ట్ థీమ్స్, హిట్ అంటే హై ఇంపాక్ట్ థీమ్స్ 120 స్కోర్ వచ్చేటట్టుగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ ట్రైనింగ్ ఉంటుంది 3 మంత్స్ పాటు, జిఎస్ అండ్ సీసాట్ రివిజన్ క్లాసుల ఆధారంగా. అండ్ అంతేకాకుండా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేసాం. ప్రతిరోజు 25 జిఎస్ ఎంసీక్యూస్, 25 సీసాట్ క్వశ్చన్స్ ఇస్తాం.
అండ్ అట్ ద సేమ్ టైం వీకెండ్లో 8 జిఎస్ గ్రాండ్ టెస్ట్లు అండ్ 8 సీసాట్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అండ్ 15th 15th డిసెంబర్ 2020 రోజున 24 రోజున మార్నింగ్ 10 నుంచి 1 వరకు ఒక ఫ్రీ ప్రాక్టీస్ సెషన్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాన్ని అటెండ్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి అటెండ్ అవ్వచ్చు.